ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ ఉన్మత్త కాళభైరవ స్వామికి ఆశీస్సులను కోరుకుంటూ ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య, ఉద్యోగస్తులైతే ధనము, వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ కాళభైరవ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో రవి శుక్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య తిథి సందర్భంగా శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా అమావాస్య వచ్చినప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి డేటా బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం వలన వీరు చేస్తున్న ప్రతి విషయంలో ఏం జరగబోతుందో మీరు ముందే అంచనా వేయగలరు. కనుక ఎత్తటి వ్యక్తులు ధర్మంగా మాట్లాడుతున్నారా, అధర్మంగా మాట్లాడుతున్నారా, వారి సొంత లాభం కోసం మాట్లాడుతున్నారా, సమాజ శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారో అంచనా వేయడంలో సింహరాశి జాతకులు ముందు వరుసలో ఉంటారని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో ఎవరిని అనొద్దు, అనిపించుకోవద్దు. దానివలన మీకు రాబోయే కాలంలో సభల యందు, సమావేశాల యందు అద్భుతమైనటువంటి మీకు సన్మానం జరగబోతుంది అని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులతో కొత్త కొత్త పరిచయాలు కలిగినప్పుడు వీలైనంత వరకు మీ లిమిట్స్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. బార్డర్ని క్రాస్ చేయొద్దు. మితిమీరిన వేగం పనికిరాదు అని చెప్పి గమనించాలి. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా ఒక చిన్న సమస్య ఉన్నప్పుడు దాన్ని పెద్దగా భూతద్దులో పెట్టి చూసి ఆలోచించి బాధపడేదానికన్నా ఎక్కడి విషయాలు అక్కడే వినండి, అక్కడ మర్చిపోండి. వాటిని పదే పదే గుర్తు చేసుకోవడం వలన నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య అష్టమి తిథి యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగనే భాగ్యస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా అవసరం. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన యోగదాయకమైనటువంటి కాలము. మీరు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నారో, అంటే మీ మంచి గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారి సలహాలు సూచనలు స్వీకరించండి. అద్భుతమైన యోగం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత మిథున రాశిలో సంచారం చేయడం వలన
మీరు అనుకుంటున్న అన్ని పనులలో విజయం మీ సొంతమవుతుంది. నూతన కార్లు, భూములు, గృహాలు, వ్యవసాయ క్షేత్రాలు, క్రయ విక్రయాలు మీకు యోగదాయకమని చెప్పి గమనించాలి. కనుక ఈ అమావాస్య తిథి యందున వీలైతే తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర ఒక దీపం పెట్టి రావడం, శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామి వారి దగ్గర కూష్మాండ దీపం పెట్టుకోవడం, ఒక సౌభాగ్య ముడుపు కట్టుకోవడం, కుక్కలకు ఆహారాన్ని ప్రసాదంగా ఏర్పాటు చేయడం, కాకి పక్షులకు, కాకులకు కానీ, పౌరాలకు కానీ, పిచ్చుకలకు కానీ ధాన్యాన్ని ఏర్పాటు చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి, మంత్ర సాధన ఎలా చేయాలి, ఎవరు మంత్రాన్ని ఉపదేశిస్తారు అని అనుకుంటూ ఉంటారు. వారందరికీ మన యొక్క దేవాలయంలో కాళభైరవ యొక్క పూజా విధానాన్ని, అష్టమి తిథి యందు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింపచేయాలి, పూర్ణిమ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింపచేసుకోవాలి, అమావాస్య తిథి యందు ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదో కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని ఇస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో అన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. విశేషంగా చాలామందికి వాస్తు, జ్యోతిష్యం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటున్నారా? మన యొక్క దేవాలయంలో వాస్తు, జ్యోతిష్యం తరగతులు చెప్పడం జరుగుతుంది. ఆసక్తి గల వారు ఈ కేంద్రం సంప్రదించినట్లయితే వాస్తు, జ్యోతిష్యాన్ని నేర్పించడం జరుగుతుంది. మీ యొక్క సొంత జాతకాన్ని, మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా? బైక్ కానీ, కారు కానీ, పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు, ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి, ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధులను పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు. అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది. పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి, మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామివారికి 12 శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము, కాళభైరవ హోమం చేయించడము, మీకు వీడియో కాల్ చేయించడము, ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది. అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా? కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి? నూతన వస్త్రాలు ధరింపజేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం, ఆయుష రుద్ర హోమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది. మీ యొక్క పేరు పైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది. కనుక మీ పుట్టినరోజు కానీ, మ్యారేజ్ డే కానీ, మీ ఫరములు కానీ, సంస్థలు కానీ, ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరు పైన కాళభైరవ హోమము, పుష్పాడ దీపము, ఆయుష రుద్ర హోమం చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కేంద్రంలో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఈ యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం, ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.